చూడండి, నీ పాపమునకు ప్రాయశ్చితం అంటే ఐజయ్య ప్రవక్త ఒక పాపి అని వాక్యం చెప్తుందండి. ఆ వాక్యం చెప్తుంది. ఈ వాక్యాన్ని బట్టి మరి మొట్టమొదటి అధ్యాయము మరి ఐజయ్య 1 నుండి 5 చాప్టర్ల వరకు రాసిన కార్యాలన్నీ మరి ఐజయ్య రాసినను, ఐజయ్య దేవుడి బిడ్డగా చేసినను, ఒక ప్రవక్తగా చేసినను, ఒక పాపిగా పని చేస్తున్నాడండి. ఒక పాపి అయ్యుండి దేవుని పని చేస్తున్నట్టుగా తెలిసిపోతుందండి ఈ వాక్యం ద్వారా. సో పాపమునకు ప్రాయశ్చితం ఆయను కనుక నీ దోషములు తొలగిపోయెను, నీ దోషములు తొలగిపోయెను అని ఆ దూత చెప్తున్నప్పుడు అప్పుడు నేను అని ఐజయ్య చెప్తున్నాడు, దేవా కృతజ్ఞతలు అని చెప్తున్నాడు. అప్పుడు మరి ఒక స్వరము క్లియర్గా విన్నాడంటండి ఐజయ్య. మరి ఏ స్వరం విన్నాడు? ఇప్పటివరకు ఎలాంటి స్వరం విన్నాడు? ఇప్పుడే స్వరం వింటున్నాడు. మరి ఇప్పుడైతే దేవుని స్వరము డైరెక్ట్గా వింటున్నాడు. అప్పుడైతే దూతల స్వరం విన్నాడు. అప్పుడైతే మరి విజన్స్ ద్వారా విన్నాడు. కేవలం ఒక స్వరం విన్నాడు. అది ఎవరి స్వరము కూడా తెలియకుండా విన్నాడు. కానీ ఇప్పుడైతే ఏ దేవుడైతే దిగి వచ్చాడో, ఏ దేవుని దర్శనాన్ని అయితే కళ్ళారా చూస్తున్నాడో